భారతీయ సమాజంలో పావురాలకు ఒక విశిష్ట స్థానం ఉంది. శాంతికి చిహ్నంగా నిలిచే పావురాలు పూర్వకాలంలో పోస్ట్‌మెన్ గా కూడా మనుషులకు సేవలు అందించాయి. పావురాల మీద అనేక పాటలు కూడా ఉన్నాయి. ప్రేమకు ప్రతిబింబంగా నిలిచే పావురాలు ప్రాణాలు తీస్తాయంటే నమ్మడం కష్టమే. ఎస్, మీరు విన్నది నిజమే. అనేక రోగాలకు నిలయం పావురాలు. వీటి రెక్కలు రెట్టలు విషతుల్యమనే చెప్పాలి. మానవులకు హాని కలిగించే అనేక బ్యాక్టీరియా, వైరస్, ఫంగసే కాదు, అనేక సూక్ష్మ క్రిములకు పావురాలు నిలయాలు. వాటి బారిన పడ్డారంటే మనుషుల చాప్టర్ ముగిసినట్టే. నగరం పావురాలకు అడ్డాగా మారిపోతుంది. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా పావురాలు దర్శనమిస్తున్నాయి. శాంతికి ప్రతిరూపంగా చూసుకునేటువంటి శాంతి కపోతాలు మానవ మనుగడకే ముప్పును వాటిల్లేలా చేస్తున్నాయని చెప్పి కొంతమంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఇంతకీ పావురాల వల్ల మనకొచ్చే ప్రమాదం ఏంటి? మనం ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాం? వాచ్ ద స్టోరీ. ప్రాణాంతకంగా మారుతున్న పావురాలు, సకల ఇన్ఫెక్షన్లకు కారణం శాంతి కపోతాలు. పావురాల రెట్టతో శాశ్వతంగా దెబ్బతిననున్న మానవ ఊపిరితిత్తులు. పావురాల రెట్టల్లో ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, డయాబెటిక్, ఇతర వ్యాధులున్న వాళ్ళు వీటికి దూరంగా ఉండాలంటున్న నిపుణులు. దాదాపు 60 రకాల వ్యాధులకు పావురాల రెట్టలే కారణం. పావురాలు అధికంగా ఉండే ప్రాంతాలను తరచూ శుభ్రం చేయడం మేలు. శాంతికి ప్రతిరూపంగా చెప్తారు పావురాలను. అందుకే వాటిని శాంతి కపోతాలు అంటారు. అయితే అది ఒక కోణం మాత్రమే. శాంతికి చిహ్నంగా నిలిచే ఆ కపోతాలే ఇప్పుడు మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న పావురాల కారణంగా తెలియకుండానే అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. పావురాలను చూసి చాలా మంది ముచ్చట పడిపోతూ ఉంటారు. కానీ వాటి కారణంగా మనుషులు అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. వీటి కారణంగా చాలా మంది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నారు. అనేక రకాల వైరస్లు, ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి పావురాలు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టలు, ఈకల ద్వారా అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నట్టుగా గుర్తించారు. ఇవి అరుదు, కానీ ఈ మధ్యకాలంలో పావురాల సంఖ్య పెరుగుతుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు అధికమవుతున్నాయి. పావురాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స చాలా కష్టమని చెప్తున్నారు డాక్టర్లు. పావురాల విషయంలో జనాలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు, అపార్ట్మెంట్లలో పావురాలని పోషించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పావురాల రెట్టలో హిస్టాప్లాస్మోసిస్ అనే ఫంగస్ ఉంటుంది. దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించి హిస్టాప్లాస్మోసిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది. దీన్ని గుర్తించడం చాలా కష్టం. అంటే ఈ పావురాలతో ఈగల నుంచి తర్వాత ఇవి విసర్జించే రెట్టలు వాటితో కూడా వస్తుందండి. అంటే అరుదు, తక్కువ, బట్ వచ్చింది అంటే మాత్రం చాలా తీవ్రతగా ఉంటుంది. రిజల్ట్స్ కూడా అంత బాగుండవు, ట్రీట్మెంట్ డిఫికల్ట్. తర్వాత రెసిడ్యూల్ అంటే దీని సీక్వెల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ మనిషికి ఈ పావురాళ్ళ ద్వారా వచ్చింది అని కొనుక్కోవడానికి చాలా టైం పడుతుంది. ఆ టెస్టులు కాస్ట్లీ, అది ఎక్కడ ఉండవు, చాలా టైం పడుతుంది. సో ఈ లోపల ఏంటంటే కావాల్సినంత డ్యామేజ్ అంతా అయిపోతుంది, లంగ్స్లో కానీ, బ్రెయిన్లో కానీ, ఎక్కడైనా కానీ. పావురాల కారణంగా వచ్చే అనర్థాల్ని గుర్తించకుండా చాలా మంది పక్షి ప్రేమికులు వీటిని పెంచి పోషిస్తూ ఉంటారు. బస్టాండ్లు, హాస్పిటల్స్ దగ్గర ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ల కిటికీలు, మెట్రో రైల్ పిల్లర్లు, పురాతన కట్టడాలు, పర్యాటక ప్రదేశాల్లో పావురాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. పావురాల రెట్టలు చాలా ప్రమాదకరం. వీటి ద్వారా శ్వాసకోశ వ్యాధుల ముప్పు తీవ్రంగా ఉంటుంది. చర్మం సమస్యలు, ఉదరకోశ వ్యాధులు కూడా పావురాల కారణంగా వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ డిసీజెస్ అన్నీ రకరకాలుగా వస్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే పావురాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి. అంటే దాదాపు పావురాళ్లే కాదు, అన్ని చాలా వరకు మనం చూస్తుంటాం. జంతువులు అన్నీ అడవులను వదిలిపెట్టి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే అడవులు డిఫారెస్టేషన్ జరుగుతుంది, అక్కడ వాటికి మంచి సౌకర్యాలు లేకపోవచ్చు, వేరే ఎన్నో కారణాల వల్ల అవి జనావాసాల్లోకి వస్తాయి. అలానే ఈ పక్షులు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఈ పక్షులు ఇవన్నీ అక్కడ ఉన్న గింజలు, ఆ అడవుల్లో పెరిగే గింజలు అవి తిని అక్కడ ఉండేవి. అవి వాటి దొరకగా ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది ఫ్యాషన్గా, అందుకని దీన్ని కూడా బర్డ్ ఫ్యాన్సియర్స్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే ఒక ప్యాషన్ వాళ్ళకు ఉంటుందన్నమాట ఈ పక్షులను పంచాలనేది. సో అలా దీనివల్ల చాలా అనర్థకాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ లంగ్స్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఒక పావురం ఒక ఏడాది కాలంలో 11 కేజీల రెట్ట వేస్తుంది. పావురాలు సాధారణంగా గుంపులుగా ఉంటాయి. ఇవి పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి ఆ ఉండే చోట పెద్ద మొత్తంలో విసర్జకాలు జమ అవుతాయి. ఇవి ఎండిపోయిన తర్వాత గాల్లో కలిసిపోయి మనుషుల్లోకి చేరుతాయి. అంతేకాదు పర్యాటక ప్రదేశాలు,
చారిత్రక కట్టడాల దగ్గర పావురాలు పెద్ద సంఖ్యలో ఉంటాయి కాబట్టి వాటి రెట్టల కారణంగా ఆ కట్టడాలు దెబ్బతింటున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా పావురాల సంఖ్య తక్కువేమీ కాదు. నగరంలో చాలా చోట్ల గుంపులుగా పావురాలు కనిపిస్తూ ఉంటాయి. పావురాలకు దాణా వేయడం చాలా మంది పుణ్యకార్యంగా భావిస్తూ ఉంటారు. గ్రహశాంతుల కోసం పావురాలకు ఆహారం అందించేవారు కొంతమంది అయితే సరదా కోసం చేసేవాళ్లు మరికొందరు. ఏదేమైనా మెట్రో నగరాల్లో పావురాల సంఖ్య బాగా పెరుగుతోందన్నది వాస్తవం. పావురాలకు దాణా వేసేటప్పుడు ముఖానికి మాస్క్ ఖచ్చితంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పక్షులపై ప్రేమ ఉండడం మంచిదే, కానీ వాటి కారణంగా కలిగే అనర్థాల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలని నిపుణులు, డాక్టర్లు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొన్ని నగరాల్లో పావురాలకు ఆహారాన్ని వేయటాన్ని నిషేధించినప్పటికీ మన దేశంలో పావురాలను పెంచడం, అదేవిధంగా వాటికి ఆహారాన్ని తగ్గించడం లాంటి సహజ సిద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటే ఇలా అపరిమితంగా పెరుగుతున్నటువంటి పావురాల జనాభా నియంత్రణలోకి వస్తుంది. అదేవిధంగా మానవాళికి ముప్పు నుంచి, ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనేది పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తూ సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.